ప్రతి సంవత్సరం శివరాత్రి వస్తుంది, పూజలు చేస్తాం, జాగారం చేస్తాం, ఉపవాసం ఉంటాం. ఎందుకు చేస్తాం ఇవంతా ఎంతమందికి తెలుసు? తెలియకుండా చేస్తే ఆచారం అవుద్ది, తెలిసి చేస్తే భక్తి ఒక శాసనం అవుతుంది. శివుడు అంటే నియంత్రణ, నిశ్శబ్దం, స్వీయ అవగాహన. శివుడి అర్థం అది. శివరాత్రికి చలి శివశివ అని పోద్దంటారు. చలికాలానికి ఎండాకాలానికి వచ్చే కరెక్ట్ జంక్షన్ ఇదని చెప్పొచ్చు. శివరాత్రి రోజు చలికాలంలో మెటబాలిజం స్లో అయి ఉంటుంది. మనకు తెలియకుండానే తినే ఫుడ్ ఎక్కువగా మన బాడీలో నిల్వలుగా తయారై దాన్ని కంట్రోల్ చేసేదానికి ఒక బ్రేక్ ఇవ్వడం శివరాత్రి రోజు ఉపవాసం పెడతారు. ఆ ఉపవాసం వల్ల బాడీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఇన్సులిన్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. మరి జాగారం ఎందుకు చేస్తారు? మన లైఫ్ స్టైల్లో చూస్తే రోజు లేట్ గా ఆహారం తినడం, లేట్ గా పడుకోవడం, బాడీ జీర్ణ వ్యవస్థ అంతా గందరగోళం ఏమి ఉంటుంది, పర్టికులర్ గా నైట్ టైం. ఆ నైట్ టైం దీనికి ఒక సిస్టమ్ తీసుకురావడానికి ఒక్క రోజు చేయడం వల్ల బాడీ రీసెట్ అవ్వడమే కాదు, మన మీద మనకు నమ్మకం, కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం చేయగలమని. నెమ్మదిగా పలికే శివస్థుతి, నిటారుగా కూర్చోవడం, శ్వాస మీద ధ్యాస, ఇవన్నీ ఏం చేస్తాయంటే మన వేగస్ నర్వ్ ని స్టిమ్యులేట్ చేస్తాయి, స్ట్రెస్ హార్మోన్ ని తగ్గిస్తాయి, బ్రీతింగ్ ని చాలా ఇంప్రూవ్ చేస్తాయి, హార్ట్ రేట్ ని కూడా కంట్రోల్ చేస్తాయి. హెల్త్ ఇష్యూస్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా మీ డాక్టర్ ఒపీనియన్ లేకుండా వీటి జోలికి పోకూడదు. శివుడు అంటే నియంత్రణ, నియంత్రణ అంటే స్వేచ్ఛ. హర హర మహాదేవ్.